Fish on sand. బైబిల్ గ్రంథంలో ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని పోగు చేసుకున్నవారు ఎవరు? తూరుపట్నం వారు. ఒంటెలు సముద్ర తీరమున ఇసుక రేణువుల వలె ఉంటాయి. మిద్యానీయులు అమాలేకీయులు తూర్పుననున్నవారు. ఏ వ్యక్తి ఒకనిని చంపి ఇసుకలో కప్పిపెట్టారు? మోషే. ఎవరి తలంపులు ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నాయి? మోషే. ఎవరి తలంపులు? దేవుని తలంపులు. ఇసుక దిబ్బ మీద పడతారేమోనని భయపడిన వారు ఎవరు? సౌలు పడవలో ఉన్నవారు. ఇసుక మీద ఇల్లు కట్టుకుని వారు ఎవరు? బుద్ధిహీనులు. ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలు. దేవుడు దేశంలో ఇసుక వలె విస్తారముగా విధవరాండ్రు ఉంటారని ఎవరితో అన్నారు? ఇర్మియా. బైబిల్ గ్రంథంలో ఇసుక కన్నా బరువైనది ఏంటి? మూడిని కోపం. దేవుడు ఇసుక వలె విస్తారముగా ఏ మాంసమును ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చారు? పూరేళ్ల మాంసం. బైబిల్ గ్రంథంలో ధాన్యమును ఇసుక రేణువుల వలె పోగు చేసిన వ్యక్తి ఎవరు? యోసేపు. దేవుడు ఎవరి సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటుంది అని చెప్పారు? అబ్రహాము.